పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో వినగానే న్యూస్లు వినగానే అంటే 1 by 1 కేసులు పెడతా ఉన్నారు కాబట్టి ఏమన్నా భయం అనిపించిందా కొంచెం? అనిపించట్లేదు. అంటే వాళ్ళు డెవలప్మెంట్ మీద కంటే కూడా కేసులు పట్టడంలో శ్రద్ధ ఎక్కువ చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వం అనిపించింది. అంటే వై దువ్వాడ శ్రీనివాస్ గారు టార్గెట్ అంటే ఏమని చెప్తారు మీరు? టార్గెట్ ఎందుకంటే ప్రతిదీ కూడా స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తారు, ఏదైనా నిజాయితీగా మాట్లాడతారు. ఇప్పుడు ఏమైనా కేసులు పెట్టారు, ఏదో పవన్ కళ్యాణ్ మీద మాట్లాడారని కేసులు పెట్టారు, అంతేగాని భూదందారా, అక్రమాలా, లంచాలా ఏమని పెడతారు? అతని మీద కేసులు పెట్టడానికి ఏమీ ఉండవు. సో ఈ విధంగా కక్షపూరితమైన చర్యలు తీసుకుంటే కేసులు పెడుతున్నారు. దానికి భయపడేది ఏమీ లేదు. న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. ఏదైనా సరే మేము న్యాయస్థానంలో తేల్చుకుంటాం. న్యాయంగా పోరాటం, న్యాయ పోరాటం. సూపర్. అది దువ్వాడ శ్రీనివాస్ గారు ఎంటర్ అవగానే మాట్లాడుకుందాం దాని గురించి. అండ్ కమింగ్ టు మీ రీల్స్ కొన్ని చూద్దాం మాధురి గారు. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన రీల్స్ అయితే కొన్ని మా టీం ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఒకసారి మీ కామెంట్ ఏంటి, బయట మీకు వచ్చిన కామెంట్స్ ఏంటో చెప్పండి. కాదు, మీరు ఏ రీల్ చూసినా గానీ ఆ సినిమాలో ఈమె హీరోయిన్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకు. మూవీస్ లో కూడా వస్తాయండి, అది కూడా చూద్దాం. అవునా? హీరోయిన్ గానా? హీరోయిన్ గా కాదు, నాకు యాక్చువల్ గా ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేయాలను. అవునా? కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్న్ చేసుకోండి. బా గరణమ్మ గుడిలో నగ్మలాగా ఉన్నారు. ఒక్కసారి కాలు ఇలా అని ఇలా వేసుకోండి. ఒకసారి వేసుకోండి. లేదు, ఒకసారి వేసుకోండి. లేదు అలా ఏముంది కానీ నాకు మూవీలో నీలాంబరి లాగా ఉన్నారు. కొంచెం విలన్ షేడ్. ఒక్కసారి కళ్ళు పెద్దవి చేయండి. వద్దులేండి, ఇప్పుడు ఒక్కసారి కళ్ళు పెద్దవి చేయండి. స్క్రీన్ టెస్ట్ చేస్తున్నా. ఒకసారి కళ్ళు పెద్దవి చేయండి. బాహుబలిలో శివగామి లాగా ఉన్నారు. ఒక్కసారి నిలబడరా ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్. ఒక్క వాక్ స్టైల్ అలా చేయరా మీ శారీతో ప్లీజ్. సో మీరు అలా నడిచొస్తుంటే బాహుబలిలో దేవసేన లాగా ఉన్నారండి. సూపర్. నెక్స్ట్ రీల్ ఇది కదా. రీల్ అంటే ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే మన దగ్గర మ్యాటర్ ఉండాలి. ఆమె దగ్గర మ్యాటర్ ఉంది కాబట్టి ట్రెండింగ్ అయింది అనమాట ఇప్పుడు. కాదు, ఎస్పెషల్లీ మాధురి గారు, నేను బాగా గమనించింది ఏంటంటే మీ రీల్స్ లో, అంటే అందరం రీల్స్ చేస్తాం కానీ కొంతమంది రీల్స్ కేవలం వాళ్ళు కట్టుబొట్టు చూసే చూడాలనిపిస్తుంది. ఎస్పెషల్లీ మాధురి రీల్స్ అందరూ చూసేది కూడా కేవలం దాని గురించే. తన చీర కట్టుడు, తన చీర కట్టుకునే విధానం, ఆ కలరు, ఆ క్వాలిటీ చాలా అందంగా ఉంటాయి. ఎందుకు మీకు అంత ఇష్టం చీరలు అంటే? అసలుకి ముందు నుంచి కూడా నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. సో ఆ విధంగానే అందుకనే నేను ఈ బిజినెస్ చూస్ చేసుకొని శారీ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడా? ఓ ఎప్పుడు? మార్చ్ 15th ఓపెనింగ్. మార్చ్ 15th. ఓకే. కాంచీపురం వకుల సిల్క్స్ అని స్వామి వారి అమ్మ పేరు వెంకటేశ్వర స్వామి, మదర్ నేమ్ వకుల. సో వకుల సిల్క్స్ అని నేమ్ చూస్ చేసుకొని మన మియాపూర్ మదీనాగూడ దగ్గర మార్చ్ 15th గ్రాండ్ గా ఓపెనింగ్ చేస్తున్నాం. ఓకే. సో శారీ బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ మీకు? ఇంట్రెస్ట్, బాగా ఇంట్రెస్ట్, ముందు నుంచి ఇంట్రెస్ట్, చాలా ఇయర్స్ నుంచి. సో రీసెంట్ గా ఈ పాలిటిక్స్ వల్ల అటు ఇటు జరిగి మైండ్స్, మాది ముందు బిజినెస్ మైండ్స్, యాక్చువల్ గా మైండ్స్ బిజినెస్ కొంచెం పొలిటికల్ అదే వాటితో ఆగిపోయి ఇప్పుడు ఈ శారీ బిజినెస్ చూస్ చేసుకుందామని ఆలోచనతో 1 year నుంచి వర్కౌట్ చేసి ఆల్రెడీ వర్క్ అయిపోతుంది. మార్చ్ 15th ఓపెనింగ్. సో కొంచెం స్టాక్ ఎక్కువ తెచ్చుకోండి, మీకే కట్టుకోవడానికి సరిపోవు. శ్రీనివాస్ గారు అదే అంటున్నారు, షాప్ లో స్టాక్ అంతా నువ్వే తీసుకెళ్లిపోతున్నావు అంటున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఒక 5,000 నుంచి 10,000 చీరలు ఉంటాయా? ఉంటాయి. ముందు నుంచి నాకు సారీస్ కలెక్షన్ ఇష్టం. ఓ, ఏం చేస్తారు ఆ కలెక్షన్? మా హోమ్ కి వస్తే హోమ్ టూర్ మీరు చేయొచ్చు. సారీస్ ఎక్కువ కలెక్షన్ ఉంటాయి. మాధురి చీరలో టూర్ అని చేయాలేమో. అవును. ఏం చేసుకుంటారు అవన్నీ? ఇంట్లో పడతాయి అసలుకి? పట్టకే చాలా ఇచ్చేస్తున్నాను చాలా మందికి. ఓకే. ఇప్పుడు మాధురి ఒకసారి చీర కట్టుకుంటే మళ్ళీ కట్టదు. అవునా? పా డైమండ్ స్పూన్ అండి ఇక్కడ. ముందు నుంచి ఇంట్రెస్ట్ బాగా సారీస్. ఓకే. నాన్నగారు బాగా ఉన్న వాళ్ళ? డాడీ రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. 2 అమ్మాయిలు మేము. ఓకే. చాలా మంది చెప్తుంటారు ఒక 20,000 30,000 కోట్లకు ఉంటది మాధురి గారు ప్రాపర్టీస్. అంత లేదులేండి, ఒక 10,000 కోట్లకు. అంత కూడా కాదు, అవన్నీ ఒత్తి మాటలే గానీ పర్వాలేదు, బతకడానికి పర్వాలేదు. 5,000 చీరలు అంటే బతకడానికి పర్వాలేదంట. 1000 కోట్లు కాదు కానీ ఓకే, హ్యాపీయెస్ట్ లైఫ్. ఓకే.
చీర ఎంత ఉంటుందండి మినిమం మీరు కొనేది? ఒక 20,000 30,000? లేదండి, నేను 2000 నుంచి కూడా కొనుక్కుంటుంటాను. ఓకే, ఇప్పుడు మీరు కట్టుకున్న చీర ఇదైతే చాలా అందంగా ఉంది. ఇది మా స్టోర్ లోదే. ఇదైతే జస్ట్ 5,000, కానీ బయట స్టోర్స్ లో 10,000 12,000 ఇలా ఉంటుంది. కానీ మేము కస్టమర్ కి తక్కువ ప్రైస్ లో ఇవ్వాలని చెప్పి వీవర్స్ నుంచి డైరెక్ట్ గా కస్టమర్ ప్రైస్ కి ఇస్తున్నాం. ఓకే, ఏంటంటారు దీన్ని? సిల్కా? అంతే. మీకు కూడా అన్ని వెరైటీస్ తెలిసినట్టుంది. కనపడుతుంది కదా, అసలు మీరు కట్టుకుంటే దానికి అసలు ఇంకా డబుల్ అందం వచ్చేసింది. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు మీరు పొద్దున్న రెడీ అయ్యాక 1 గంట పొగిడేస్తారా మీ అందం గురించి? గంట కాదని ఒక సెకండ్ పొగడదు. 1 సెకండ్. ఓకే, బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. అసలు బాగలేదని అసలు ఆ వార్డు ఉంటుందా మాధురి దగ్గర? శ్రీనివాస్ గారికి ఎప్పుడు సారీస్ ఇష్టం, యాక్చువల్ గా వెస్ట్రన్ వేర్ అవి ఇష్టపడరు. ఓకే, మీరు వెస్ట్రన్ వేర్ లో కూడా ఎప్పుడు కనిపించర్లే? లేదు, ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడో కాలేజ్ డ్రెస్ లో వేసుకున్నాను. పాలిటిక్స్ కి వచ్చాక ఖతం ఇంకా అంతా సారీస్ లో. ఓకే, ఏం చదువుకున్నారు మాధురి గారు మీరు? నేను బిఎస్సి బయోటెక్నాలజీ, లా కూడా చేశాను ఒక 2 years, కంటిన్యూ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యాను. ఓకే, సో లా మీద మీకు అన్ని అవగాహన ఉంది. సో రేపు మీ వారు లోపలికి వెళ్ళినా గానీ ఎలా పోరాడాలి, ఐ కెన్ ఫైట్, సెక్షన్స్ అన్ని లెక్క ఉంది. సో సినిమాలో అడిగినట్టు అడుగుతారు సెక్షన్స్ స్టేషన్ కి వెళ్ళి. పోరాడడానికి ఇప్పుడు రెడీగానే ఉంటాం మా ప్రజల కోసం. వెళ్తున్నారా లోకల్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళటం, ఇప్పుడు జనాన్ని కలవటం? ఇప్పుడు కొంచెం 1 month నుంచి హైదరాబాద్ లో ఉన్నా. షాప్ ఓపెన్ అయిపోయాక అక్కడ ఒక 4 days, ఇక్కడ 3 days అలా ఉంది. ఓకే, సో రియాక్షన్ ఏంటండి లోకల్ కాన్స్టిట్యున్సీ? ఇప్పుడు మీరు అంటే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మంచి చెడు 2 ఉంటాయి కాబట్టి 2 విధాలుగా మిమ్మల్ని తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఇంకా అక్కడ ఏంటంటే రూరల్ ఏరియాస్ అయితే కొంచెం ఎబ్బెట్టుగా మాట్లాడుతూ, ఎత్తిపోసినట్టు మాట్లాడుతూ, సూటిపోటి మాటలతో కూర్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వెళ్ళినప్పుడు లోకల్ పీపుల్ వీళ్ళు ఏం చెప్తున్నారు మీకు ఫీడ్బ్యాక్? అస్సలు రూరల్ లో అయితే చాలా హ్యాపీగా ఉంది, నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బికాస్ దే నో అబౌట్ హెర్. ముందు ప్రీవియస్ సార్ ఎక్స్ కోసం వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళని నేను చూసుకునే విధానం, వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యే విధానం, వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ బాధలు కానీ నేను రిసీవ్ చేసుకునే విధానానికి వాళ్ళు నన్ను ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు. అమ్మ నువ్వు బాగా చూసుకుంటావు మమ్మల్ని, మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాస్ గారి బాధల నుంచి ఈ విముక్తి మళ్ళీ ఇంకొక 2వ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం మాకు అందరికీ ఆనందంగా ఉంది అని దే ఆర్ వెరీ హ్యాపీ. మా ప్రజలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది నెగటివ్ ట్రోల్స్ కూడా ఓన్లీ అది పొలిటికల్ గానే చేస్తున్నారు, దాన్ని కూడా నేనేం తీసుకోవట్లేదు. ఎందుకంటే ఎవరి లైఫ్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చి మేము కలిసి పెళ్లి చేసుకుంటే దాన్ని తప్పు పట్టడానికి ఏముంది? సో కప్పిపుచ్చి చేసుకుంటారు, మీరు ఓపెన్ గా చేసుకున్నాం. కప్పిపుచ్చడానికి ఇంకేముంది? నాకు అక్కడ నుంచి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, తిరిగి డిస్టర్బెన్స్, ఇద్దరు సెపరేట్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నాం, దాంట్లో తప్పే ఉంది. ఓకే, మీకు కొంచెం ఈ సెలబ్రిటీ పిచ్ ఉంది కదండి మీకు? సెలబ్రిటీ నేను అవ్వాలి, ఏదో చెయ్యాలి, అందరికి కనిపించాలి, గుర్తించాలి. లేదు కానీ నాకు ప్రజలతో ఉండడం, పీపుల్ తో ఉండడం, పబ్లిక్ తో ఉండడం ముందు నుంచి ఇష్టం. అదే అక్కడ ఉండటం వేర్లే, నేను చెప్పేది ఓవరాల్ గా ఆంధ్ర తెలంగాణ మనల్ని చూస్తే వెంటనే అదిగో మాధురి కదా ఏమో అని చెప్పాలి. అలా ఏమీ లేదు. సెలబ్రిటీ హోదా ఎవరికి నచ్చదు, అందరికి నచ్చుతుంది. కానీ నాకు ఎక్కువగా పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వడం, పీపుల్ తో ఉండడం. మీరు అన్నట్టు అందరూ నన్ను గుర్తుపట్టడం నాకు ఇష్టమే. ఎవరికి ఇష్టం ఉండదు? మీకు ఇష్టం ఉండదు? ఇప్పుడు రోషన్ గారు అంటే 2 స్టేట్లు అందరికీ తెలుసు, మీకు ఇష్టమే కదా సెలబ్రిటీ గుర్తింపు. ఈ గుర్తింపు వేరు కదా, ఇది అసలు మామూలు గుర్తింపు. అసలు వేరే వాళ్ళకి వస్తుంది ఈ గుర్తింపు జీవితంలో. కొంతమంది ఎంత బాగా రిసీవ్ చేసుకున్నా చాలా హ్యాపీ అనిపిస్తాం. ఓకే,